కండిషన్స్ నేను చెప్తాను, మీరు వినండి. కంచు మోగినట్లు కనకంబు మోగునా విశ్వదాభిరామ వినురావేమా. సారీరా, ఎందుకో సడన్ గా ఆ పద్యం గుర్తొచ్చింది. నేను నైట్స్ ఇక్కడ ఉండను. వెరీ గుడ్, మేము అదే అనుకుంటున్నాం. మేడం చెప్పేది మాత్రమే విను, ఏం చెప్పాలో నేను చెప్తాను కదా. సారీ సార్. అశోకు, ఎందుకు అశోకు నిన్ను పేరు పెట్టి పిలవాలనిపించింది? ఇట్స్ మై ప్లెజర్ సరోజా. థ్యాంక్ యూ. నాకు డబ్బు చాలా అవసరం అశోకు. మార్నింగ్ చాలా ప్లేసుల్లో పార్ట్ టైమర్ గా జాబ్స్ చేస్తుంటాను. ఒకటనేమిటి, చిన్న చితక అన్ని పనులు చేస్తుంటాను. అయితే నేను మీకు చిన్న అసైన్మెంట్ ఇస్తాను, ఫీజు కూడా ఇస్తాను, చేస్తారా? షూర్. వర్క్ ఏంటో చెప్పండి. ఏం లేదు, నేను ఒక అతన్ని చూపిస్తాను, అతను ప్రేమిస్తున్నట్టు నటించాలి. కూల్ రా, నటనే కదా, జస్ట్ యాక్టింగ్ మ్యాన్. పాపం సరోజ కూడా కష్టాల్లో ఉన్నట్టుంది కదా. ఇది యాక్టింగే కదా అశోక్, పైగా ఫీజు కూడా ఇస్తానంటున్నాడు. ఓకే, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను సరోజా. నా కష్టాలు ఉన్న ఆడవాలంటే జాలి ఎక్కువ. నాకు జాలి పడే వాళ్ళంటే కోపం ఎక్కువ. అశోకు, ఈ లైన్ కాక ఇంకో లైన్ డెడ్ ఎండ్ లో అపర్ణ టిఫిన్ సెంటర్ ఉంటుంది. అక్కడ ఉల్లి దోశ బాగా రోస్ట్ చేయించి పట్టుకొచ్చి బిల్లు మొత్తం నెల అయ్యేసరికి ఇచ్చేస్తా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి మేడం, కొత్తగా జాయిన్ అయ్యారట కదా? నేను కొత్తేనండి. అలాగా, బాబీ గారు కూడా కొత్తగా జాయిన్ అయ్యారు. అవునా? అవునయ్యా, ఏదో డౌట్స్ అడుగుతుంటే క్లారిఫై చేస్తున్నాను. వీడికి ఎంత చెప్పినా ఎక్కదు మేడం. ఒక్క డౌట్ అర్థం కావడానికి 7 ఏడాది పట్టుద్ది. అందుకే మనోడు ప్రిన్సిపల్ కావాల్సిన ఏజ్ లో స్టూడెంట్ అయ్యాడు, రిటైర్మెంట్ ఏజ్ లో డిగ్రీ పూర్తి చేస్తాడు. చూసారా మేడం, చక్కని విద్య కన్నా మించిన సిరి సంపదలు లేవంటారు. అందుకే సిరి సంపదలను సైతం వదులుకొని చదువుకోవడానికి వస్తే ఇక్కడ కూడా. ఇప్పుడిట్టే ఎడవకపోతే చదువుకునే టైంలో ఏం పీకా? ఏయ్, ఏంటా మాటలు చిన్న పెద్ద లేకుండా? బాబీ గారికి ఏమంత వయసు ఎక్కువని? బాబీ తొందరలోనే గొప్పవాడవుతాడు. కాదు, నేనే గొప్పవాడిని చేస్తాను. చూసారా మనిషి ఎంత బాధపడుతున్నాడో? ఇక నుంచి బాబీ గారిని ఎవరైనా కామెంట్ చేస్తే మాత్రం నేను ఊరుకోను. ఎంతసేపు అయిందన్న వచ్చి? మీకోసమే చూస్తున్నా. అంకుల్ వచ్చారా మేడం? నీకు కొంచెం తొందర ఎక్కువ అనుకుంటానన్నా. బాగా. మరి నీకు నాన్న? నాకు నిదానం ఎక్కువ మేడం. చూస్తే అలా కనపడవే, చాలా ఫాస్ట్ అనిపిస్తావు. కొందరు అంతే మేడం, చూడ్డానికి ఒకలా. మేడం వీడు నిజంగానే చాలా స్లో. లోపల గదిలో ఉన్నారు. చెక్కుల మీద సంతకాలు పెట్టే ముందు ఏవో డౌట్లున్నాయంట, అవడికి చెక్స్ తీసుకువెళ్ళండి. సార్ మీకు దండం పెడతాను సార్, ఏదో మీరని తెలియక బుద్ధి గడ్డి తిని మిమ్మల్ని ఏవేవో అన్నాం సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ఎక్కడ మన తోడ పని జరుగుతుంది. ఆడ పుచ్చోళ్ళ వరకు ఆడ పట్టారు, బాల పుచ్చోళ్ళైతే పదండ్రా, ఇక్కడ నప్పు చేద్దాం. కాలేజ్కి రావా? కొద్దిసేపు ఉండరా. నీకోసమే కదరా లంచ్ టైంకి మేము మళ్ళీ రూమ్కి వచ్చింది. లేకపోతే హ్యాపీగా మెస్లోనే భోజనం చేసేవాళ్ళంగా. ఇప్పుడు చూడు, రూమ్కి రావడం, ఇంత తింటాం, మళ్ళీ అందరం నడుచుకుంటూ వెళ్ళడం. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. నా కోసం మీరు రూమ్ వదులుకున్నారు, దానికి నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. గుడ్ ఆఫ్టర్నూన్ సరోజా. చూడశోక్, నాకు సూర్యుడితో పాటు విష్ చేసే వాళ్ళంటే చెడ్డ చిరాకు. భోజనం చేసావా సరోజా? లేదింకా, తిరిగి తిరిగి అలసిపోయా. నాది మార్కెటింగ్ జాబ్ కదా, కొంచెం ఫ్రెష్ అయి వెళ్దామని. మీరు వెళ్తే నేను డోర్ వేసుకుంటాను. ఓకే ఓకే, కాలేజ్కి ఇంకా 10 minutes టైం ఉంది. అలాగా, అయితే ఈలో బకెట్ బాత్రూమ్ లో పెట్టుకుంటాను. ఆ